జై భీమ్, నమో బుద్ధాయ. మనం చెన్నైలో ఉన్నాము. ఈరోజు పెరియార్ గారి 52వ వర్ధంతి సందర్భంగా ఆ వర్ధంతి సభలో అటెండ్ అవ్వడానికి ఫ్యామిలీతో పాటు వచ్చిన విషయము పెరియార్ గారి సమాధి వద్ద చేసినటువంటి వీడియోలో చెప్పి ఉన్నాము. ఇక మనం ఎలాగూ మనం చేసే ఏ ట్రిప్ అయినా కూడా వైజ్ఞానికంగా చారిత్రాత్మకంగా ఉండాలని అనుకుంటాం కాబట్టి అందులో భాగంగానే ఇదే మద్రాస్ పట్టణంలో మనం చూడాల్సిన ప్రదేశాలు ఇంకేమున్నాయి, ఐడియాలజికల్గా కావచ్చు, చారిత్రాత్మకంగా కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఓరియంటెడ్ కావచ్చు ఏముందని చూస్తే మా ఆఫ్టర్నూన్ వరకు పెరియార్ గారి వర్ధంతి సభలో అనేక మంది పెరియార్ భావజాల వ్యాప్తిలో ఉన్నటువంటి కార్యకర్తలు, వారు స్థాపించినటువంటి పార్టీలో పనిచేసినటువంటి అనుచరులు కావచ్చు, మిగతా పార్టీల కార్యకర్తలు కూడా అనేక మంది ఈ భావజాలంలో, ఈ పెరియార్ గారి భావజాలంలో ఉన్నటువంటి అనేక మంది వేల సంఖ్యలో పెరియార్ గారి స్మృతివనం దగ్గరికి వచ్చి ర్యాలీలు, అదేవిధంగా జోహార్లు అర్పించి పూలదండలను సమర్పించుకొని వారికి ఘన నివాళులు అర్పించిండు. ఇక్కడ వాళ్ళందరితో పాటు మేము కూడా ఆంధ్ర తెలంగాణ ఏరియా నుండి వచ్చినామని చెప్పేసి వాళ్ళతో కలిసిపోయి పరిచయం చేసుకుంటే వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళతో మింగిల్ అయిపోయి ఆ కార్యక్రమాలన్నీ చూసుకొని లంచ్ టైం వరకు అక్కడే స్పెండ్ చేసేసి మేము వచ్చిన అతి ముఖ్యమైన కార్యక్రమం ఏదైతుందో పెరియార్ వర్ధంతి సభకు అటెండ్ అవ్వడానికి వచ్చినటువంటి కార్యక్రమం ఏదైతుందో ఆ కార్యక్రమాన్ని అయితే మేము హాఫ్ డేలో కంప్లీట్ చేసినాము. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతివనంగా ఇక్కడ ఆయన మెమోరియల్గా ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ మణి మండపం వద్ద ఉన్నాము. ఇది మెరీనా బీచ్కి సముద్రం ఒడ్డు నుంచి కొంచెం దూరంలో వస్తే ఇక్కడ ఉంది. ఇక్కడ ఎదురుగా చూస్తే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ తమిళనాడు ఒక రెసిడెన్సీ కూడా ఉంది. దానికి ఎదురుగానే ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ మణి మండపం ఉంది. మనము ఇక్కడ ఇంత గ్రాండ్గా ఉన్నటువంటి మణి మండపాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ని దర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించుకొని మనము ఇది కూడా విజిట్ చేస్తున్నాము. ఇక ఇక్కడ చూస్తే మీరు చూడొచ్చు, ఎంట్రన్స్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది, ఒక పెద్ద స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ప్రజెంట్ సీఎం ఎంకే స్టాలిన్ గారు ఇనాగ్రేట్ చేసినట్టుగా. ఇంకా మనం చూడొచ్చు, ఇది స్టాలిన్ గారు ఇనాగ్రేట్ చేశారు, కానీ ఈ స్టాచ్యూని ప్రొవైడ్ చేసింది మాత్రము తోల్ తిరుమావలన్, మనకు తెలిసిన వ్యక్తే. ప్రజెంట్ ఇక్కడ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నాడు. ఆయన విముక్త చిరుతల కక్ష అనే పార్టీ, వీసీకే పార్టీ స్థాపించి ఆయన వరుసగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఎన్నికవుతూ వస్తున్నాడు. ఆ స్టాచ్యూని మనం చూడొచ్చు. తిరుమావలన్ గారు ప్రొవైడ్ చేసినటువంటి స్టాచ్యూని ఇక్కడ ప్రతిష్ఠించి ప్రజెంట్ సీఎం గారిచే ఇనాగ్రేట్ చేసినట్టుగా మనకు స్టోన్ ఏదైతే ఉందో శిలాఫలకం మీద ఉందని చెప్పేసి మనం గమనించవచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఇంకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతివనమైన ఆయన ఏ కొంచెం చిన్న గుర్తులున్నా కూడా అందులో తథాగత్ గౌతమ బుద్ధుడు ఖచ్చితంగా ఉంటాడు, అదంతా మనకు తెలిసిన విషయమే. ఇక్కడ చూడొచ్చు, తథాగత్ గౌతమ బుద్ధుడు ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఒక మంచి ఇక్కడ శిల్పము, ఒక ప్రతిమ ఉంది. బాబాసాహెబ్కి రైట్ సైడ్లో, బాబాసాహెబ్ డైరెక్షన్కి రైట్ సైడ్లో ధ్యాన ముద్రలో ఉన్నటువంటి తథాగత్ గౌతమ బుద్ధుడి స్టాచ్యూ కూడా ఇక్కడ ఉన్నది మనం గమనించవచ్చు. ఇక వెనకాల చూస్తే మన బౌద్ధ కట్టడాలు ఏదైతే ఆరామాలు, చైత్యాలు ఉంటాయో ఆ స్టైల్లోనే మనకు ఇక్కడ వెనకాల మొత్తం కూడా ఒక మెడిటేషన్ సెంటర్ అయితేనేమి, మెమోరియల్ అయితేనేమి నిర్మించి ఉంది. ఇక ముందు చూస్తే ఇలా ముందు ఒక చిన్న వే ఉంది. యాక్చువల్గా అది మెయిన్ ఎంట్రన్స్. ఫస్ట్ ఇప్పుడు బోర్డు దగ్గర వెల్కమ్ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఉందేమో మెయిన్ ఎంట్రన్స్. మేము ఇలా స్టాచ్యూ దగ్గర నుంచి తిరిగి వచ్చి ఇటు నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవుతున్నాము. ఇది చెన్నై పట్టణంలో అత్యంత బిజీ రద్దీ ఉన్నటువంటి ఏరియాలో నెలకొల్పబడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్. ఖచ్చితంగా చెన్నై వస్తే పెరియార్ స్మృతివనము, ఆయన సమాధిని దర్శించుకోవడము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సందర్శించుకోవడము, ఇంకా ఇంపార్టెంట్ ఇట్లాంటి ప్లేసెస్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే అయినా కూడా మీరు చూసుకుంటే మంచిదని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్తో నేను ఇచ్చే అడ్వైస్. మీరు చూస్తే ఇదంతా చూడొచ్చు. మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది మెమోరియల్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మెయింటైన్ చేయడం కూడా ఒక గార్డ్ ఉన్నాడు అక్కడ, సెక్యూరిటీ ఒక చిన్న క్యాబిన్ ఉంది. మన యాక్చువల్గా ఇది ఎంట్రన్స్. మెయిన్ బోర్డు నుంచి ఇట్లా వచ్చి వస్తుంటే ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ఇట్లా వచ్చి ఇది ఇలా మనం ఎంటర్ అవుతాము. ఇలా ఎంటర్ అయితే ఇక్కడ మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిమ ఎంట్రన్స్లో ఉంది. దానికంటే ముందు అశోక స్తంభం ఉంది, అంటే ఇంకా లోపల ఉంది, ఇప్పి వెళ్ళాల్సిన ప్రదేశము.
సో మనం ఇక్కడే ఇప్పుడు వెళ్దాం, ఎందుకన్నా మంచిది. కాకపోతే ఏంటంటే ఇక్కడ బోర్డ్స్ అన్నీ కూడా తమిళ్లోనే ప్రింట్ చేసి పెట్టారు. ఇంగ్లీష్లో కూడా పెడితే బాగుండేది. మన లాంటి వాళ్ళకి తమిళ్ లేదా రాని వాళ్ళకు అలవాటే ఉండేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మణిమండపం చెన్నై పట్టణంలోని మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ ఒక ఫస్ట్ ఫ్లోర్ లాగా ఒక హైట్లో ఇక్కడ స్ట్రక్చర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే బౌద్ధ ఆరామం టైప్లో ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఇక్కడ ఎంట్రన్స్లో చూడొచ్చు. దానికంటే ముందు మనం అశోక స్తంభం చూడొచ్చు. మనం అశోకుడికి సంబంధించిన మన రాజముద్ర కావచ్చు, ఆ స్తంభాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత వెనకాల మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ హాఫ్ స్టాచ్యూ. అయితే ఇది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కరుణానిధి గారు ఇది ఏదైతే ఈ మణిమండపం ఉందో, మెమోరియల్ ఉందో, దీన్ని స్థాపించినట్టుగా మనకు స్టోర్ ద్వారా తెలుస్తుంది. 2000 ఇయర్లో కరుణానిధి గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి అంబేద్కర్ గారి మెమోరియల్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, పెరియార్, ఈవి రామస్వామి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వారికంటే ముందు కావచ్చు, వారి తర్వాత కావచ్చు, ఇప్పుడు మనలాంటి వాళ్ళు కావచ్చు, మన ఎవరు చెప్పినా కూడా ఒకటే సమానత్వము, సౌభ్రాతృత్వము, అదేవిధంగా రేషనలిజము, ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. మెజారిటీ పీపుల్ ఇప్పుడు అపనమ్మకాలలో, అసమానత్వాలలో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి అతి తక్కువ మంది ఉన్నటువంటి మనలాంటి కార్యకర్తలు, అంటే అంబేద్కరిస్టులు కావచ్చు, ఈ రేషనలిజం ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ అథేయిస్టులు కావచ్చు, మనమంతా కూడా మన ఐడియాలజీని విస్తృతం చేయాలి. ఐడియాలజీలో లేని వాళ్ళు అసలు ఈ ఐడియాలజీలో ఎందుకు ప్రయాణం చేయాలి, ఈ ఐడియాలజీలో ఉన్నటువంటి వాస్తవికత ఎంత అనేదాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. కొంతమంది అనుకుంటారు ఏదో అందరూ పోతున్నారు, అందరూ యేసుప్రభుని నమ్ముతున్నారు, నేను కూడా యేసుప్రభుని నమ్ముతా, సండే చర్చికి పోయేస్తా, ఏదో పని చేసుకుంటా అయిపోతుంది, నా పిల్లలు నా కుటుంబం అంతా బాగానే ఉంది కదా అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు రోజు నేను సోమవారం శనివారం గుడికి పోతా, మొక్కులు తీర్చుకుంటా, నా భార్య పిల్లలు చూసుకుంటా, నా కుటుంబం బాగానే ఉంది అనుకుంటారు. ఇంకొకరు ఆయన మక్కాకు పోతా, లేదంటే ఇంకొక దగ్గరకు పోతా, లేదంటే మసీదుకి పోయి నమాజ్ చేసుకుంటా, అన్నీ బాగానే ఉన్నాయి కదా, నాకెందుకు ఇంకా కొత్త ఐడియాలజీ గురించి ఎందుకు. వాస్తవం ఏంటంటే మనిషికి ఉండవలసిన ఐడియాలజీ ఈ మహనీయులు చూపించినటువంటి ఐడియాలజీ. బుద్ధుడు, పూలే, పెరియార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళ ఐడియాలజీ అసలైన ఐడియాలజీ. అది నేను చెప్పడం కాదు, వారే స్వయంగా చెప్పింది. ఏ ఐడియాలజీనైనా కూడా మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు కానీ, మెజారిటీ ప్రజలు నమ్మే వాళ్ళు ఉన్నారని కానీ, లేదా ఇన్ఫీరియారిటీతో కానీ, అంటే నేను నమ్మకపోతే నన్ను ఏమైనా ఆ శక్తి ఏమైనా చేస్తుందేమో, ఆ దేవుడు నన్ను ఏమైనా చేస్తాడేమో, ఈ నమ్మకాలలో ఉండకపోతే నా కుటుంబానికి ఏమైనా నా లక్కు కలిసి రాదేమో, ఇలాంటి అనేకమైన అపోహలలో ఉంటూ ఇక మనకెందుకులే ఏదో నడుస్తుంది కదా నడిపిద్దాము, మిగతా వాళ్ళందరూ 90% మంది ప్రయాణం చేస్తున్న మార్గం తప్పు కాకుండా పోతుందా, ఏదో ఒకరిద్దరు చెప్పినంత మాత్రం అది నిజమైపోతుందా అని చెప్పేసి వాళ్ళు కనీసం ఇలాంటి మహనీయులు చెప్పినటువంటి ఐడియాలజీని అనుసరించడానికి కానీ, ఈవెన్ వీరు చెప్పినటువంటి సిద్ధాంతాలను, భావజాలాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి కూడా ట్రై చేయడం లేదు. ట్రై చేయకపోవడం వల్ల మాత్రమే ఈ ఐడియాలజీ అనేది ఇంకా చాలా తక్కువ స్థాయిలో కనుమరుగవడం అంటే జరగదు అది, కానీ చాలా తక్కువ స్థాయిలో ఇంకా అలాగే ఉంటూ వస్తుంది. ఏదైతే వీరు చెప్పినటువంటి మానవతా సిద్ధాంతం ఉందో, రేషనలిజం ఉందో, లేదా ఈ దేవుడు, దయ్యము, స్వర్గాలు, నరకాలు ఇలాంటివి ఏమీ లేవు, మానవుడు తన శక్తి మీద, తన శక్తి మీద తాను ఆధారపడి తన విచక్షణతో మాత్రమే తన జీవితాన్ని సాగించాలనేది ఏదైతే చెప్పినారో ఆ భావజాలం ఏదైతే ఉందో దాంట్లో ఎప్పటికైనా కూడా రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దాంట్లో సంవత్సరాల పాటు ఎంతో ప్రాక్టీస్ చేసి, ఎంతో అనుభవంతో అనేక మార్గాల్లో మనకు సూచించారు. తథాగత గౌతమ బుద్ధుడు ఓన్లీ ఎన్లైటన్మెంట్ అనే బిరుదు కలిగినటువంటి వ్యక్తి, జ్ఞానోదయం పొందిన ఏకైక వ్యక్తి. ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. ఆయనను ఐక్యరాజ్య సమితి సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా, జ్ఞానానికి ప్రతీకగా గుర్తించి ప్రపంచ దేశాలు కూడా ఇప్పటికీ ఆయన విగ్రహాలను, ఆయన లిటరేచర్ను
ఆయన జ్ఞాపకాలను వాళ్ళ వాళ్ళ యూనివర్సిటీలలో వాళ్ళ ప్రాథమిక లేదా ముఖ్య కేంద్రాలలో కూడా భద్రపరుచుకుంటూ వస్తున్నారు. కానీ భారతదేశం మాత్రం వందల సంవత్సరాల నుండి వేల సంవత్సరాల నుండి ఇటువంటి మహనీయులు ఎంత చెప్పుకుంటూ వచ్చినా కూడా మళ్ళీ నమ్మకాలు లేదా అపోహలు, అభద్రతా భావాలు అంటూ రకరకాల ఊబిలో కూరుకుపోయి ఉన్నటువంటి ఈ వీటి నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక నేను పెద్దవాళ్ళు లేదా ఇటువంటి టాపిక్ మీద బుద్ధిజం మీద కావచ్చు, అంబేద్కరిజం మీద కావచ్చు, లేదంటే బహుజనవాదం మీద కావచ్చు, రేషనలిజం మీద కావచ్చు, ఇట్లాంటి విషయాల మీద అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు లాగా నేనేం పిహెచ్డీలు చేయడము మరీ ఇంకా లోతుగా అధ్యయనం చేసి మీకు నేనేదో లెక్చర్ ఇవ్వడం అని కాదు. నాకున్న అవగాహన మేరకు నేను అబ్జర్వ్ చేసినంత వరకు వారు చెప్పింది ఒకటే. మీరు తెలుసుకున్న దాంట్లో నిజము ఎంత, వాస్తవికత ఎంత అనేది చూసి మీకు అర్థం చేసుకొని మాత్రమే ఫాలో అవ్వండి తప్ప నేను చెప్తున్నానని మాత్రమే మీరు ఫాలో అవ్వద్దని చెప్పినాడు. అందులో భాగంగానే ఆ మహనీయులు సూచించిన కొన్ని మాటలను నేను నా సొంతంగా కూడా ప్రాక్టీస్ చేసుకొని నేను కూడా తెలుసుకొని వాస్తవమే వారు చెప్పిన మాట 100% కరెక్టు. వారు కొన్నేళ్ల పాటు అనేక రకాలుగా రీసెర్చ్ చేసి మనకు చూపిన మార్గాన్ని మనం అనుసరించాల్సిన అవసరం అంతనా ఉంది అని గుర్తించి ఆ తర్వాత నేను నా ఫ్యామిలీ కావచ్చు, నా వెల్ విషర్స్ కావచ్చు చెప్పుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 19A ఆల్రెడీ చెప్తుంది సైంటిఫిక్ టెంపర్మెంట్ ప్రచారం చేయాలి, ఫాలో కావాలి, అదేవిధంగా గుర్తించాలని చెప్తుంది. అందులో భాగంగానే కూడా నేను నా వంతుగా నేను చేసుకుంటూ వస్తున్నా. ఇక పెరియార్ గారు ఆల్రెడీ ఈ నమ్మకాలు ఇవన్నీ కూడా ఏవి అన్ని పక్కన పెట్టి వాటిని వ్యతిరేకిస్తూ వాటిని ఖచ్చితంగా ఖండిస్తూ కడిగి పారేస్తూ సుమారు 100 సంవత్సరాలు బతికినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఈ గడ్డ మీదనే. ఆయన వర్ధంతి ఈరోజు. ఆయన ఒకటి చాలు మనకి ఎగ్జాంపుల్. దేవుడు దయ్యం ఇలాంటి ఏం లేవు అని క్లియర్గా వ్యతిరేకించి వక్కానించి వాటి మీద పోరాటం చేసి నిర్విరామంగా ఆయన చైతన్యం పరిచే కార్యక్రమాలు ఎన్నో చేసి సుమారు 100 సంవత్సరాలు బ్రతికి చనిపోయినాడంటే ఆ ఒకే ఎగ్జాంపుల్ చాలు మనకు దేవుడు లేడని చెప్పడానికి. కాబట్టి మనము ఇలాంటి మెమోరియల్స్ను సందర్శించాలి. గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదులు ఇవన్నీ చేయడము ఆపాలి ఎవరైనా కూడా. నేను చెప్పడం వల్ల డైరెక్ట్ మారాల్సిన అవసరము లేదా మారుతారనే హోప్ నాకేం లేకపోయినప్పటికీ జస్ట్ ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఆలోచిస్తే కనుక వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది. ఇంకోటి, నేను ఒక్కటి చెప్పడం వల్లనే అవుతుందా కాదో అనే ఉద్దేశంతో నేను కనుక ఆగిపోతే ఇక చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎందుకంటే నాకంటే ముందు జనరేషన్స్ ఉన్నాయి. బుద్ధుడి తర్వాత, అంబేద్కర్ తర్వాత, పెరియార్ తర్వాత, మహాత్మా జ్యోతిబా పూలే తర్వాత ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది మహనీయులు ఉన్నారు. వాళ్ళు కూడా ఐడియాలజీని సరిగ్గా అర్థం చేసుకోక వాళ్ళు స్ప్రెడ్ చేయక 100 సంవత్సరాలకు ఒక 100 మందో, 50 సంవత్సరాలకు ఒక 50 మందో ఇట్లా తయారవుతున్నారు. కానీ మెజారిటీ సంఖ్యలో తయారు కావట్లేదు. ఎందుకు అంటే మెజారిటీ స్థాయిలో ఈ అపనమ్మకాలు, ఈ మనోభావాల రొంపిలో చిక్కుకొని మెజారిటీ ప్రజలు కొట్టుమిట్లాడుతున్నారు. కాబట్టి అంత ఈజీగా ఒరిజినల్ ఐడియాలను తెలుసుకోవడం సాధ్యం కాదు. సో కాబట్టి నేను తెలుసుకుంటే, ఇప్పుడు మా ఫాదర్ తెలుసుకోలేదు, ఆయన ఇప్పటికీ పూర్తి లీనమై ఉంటాడు దైవభక్తిలో. వాళ్ళ ఫాదర్ తెలుసుకోలేకపోయాడు, ఎందుకు? డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎంత చదువుకున్నా బుక్ నాలెడ్జ్ ఉంటుంది, ఎంత చదువుకున్నా A+B² సూత్రాలు చెప్పగలుగుతాడు వాడు, లేదంటే ఇంగ్లీష్లో గ్రామర్ లాంగ్వేజెస్లో గ్రామర్ చెప్తాడు అంతే తప్ప సొసైటీ ఏంటి, హిస్టరీ ఏంటి, వాస్తవికత ఏంటి, లేదా మహనీయులు అంటే ఎవరెవరు, వాళ్ళు చూపిన మార్గాలు ఏంటి మాత్రం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఎంత చదివినాం అనేది కాదు, సొసైటీని ఎంతవరకు అర్థం చేసుకున్నాము, మనిషికి లేదా ఒక జీవికి పక్క మనిషితో, పక్క జీవులతో కలిసి సహజీవనం చేయడము, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడము, ఒకరి నాలెడ్జ్ని ఒకరు షేర్ చేసుకోవడము, లాంటి విషయాల్లో మాత్రం ఇప్పటికీ మన దేశం వెనుకబడే ఉంది. దానికి ఉదాహరణ మెజారిటీ ప్రజలు ఈ అపనమ్మకాలలో ఉండడమే దానికి సరైన నిదర్శనం. కాబట్టి నేను చెప్పడం వల్ల ఏం జరుగుతానే కాదు, నేను ఒక నలుగురు చెప్పాను, 5 పిల్లలు లేదా నా సహచరి వీళ్ళందరికీ చెప్పి కొంతవరకు నేను చేయగలిగిన. సో వాళ్ళు ఫాలో అయినా సరిపోతుంది. నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ కొందరు అట్లా జనరేషన్ యుగానికి ఒకలాగా అప్పుడు బుద్ధుడు, తర్వాత పూలే, తర్వాత పెరియార్, తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా అనేక మంది ఎంతో కొంత ప్రయత్నం చేసి వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పంచడం ద్వారానే మనలాంటి వాళ్ళు తరానికి ఒకడు లేదా సంవత్సరానికి ఒకడు ఎక్కడో ఒకడు తయారవుతున్నాడు.